హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే లగ్నపత్రిక అయితే మా పాప రెడీ అవుతుందండి. ఇంకా మార్నింగే ఇలా అయితే కావ్య వచ్చేసింది అనమాట. ఇంకా అంతకు ముందు రోజు అయితే నేనైతే పనులు ఏవైతే నాకు త్వరగా చేసుకునే పనులు ఉన్నాయో అవన్నీ చేసేసుకున్నాను. ఇదిగోంటే ఎప్పుడైనా వంట ఏదైనా పనులు ఉన్నప్పుడు చాలా సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు చూసుకుంటాను. ఆ రోజు ఒక లంచ్ చేయకపోయినా ఇలా పెసరపప్పు కానీ ఏదైనా నానేసానంటే ఆ పెసరట్లు అవే మాకైతే అవే లంచ్లో తినేస్తామన్నమాట ఒక్కోసారి. ఇదిగోండి దాంతోపాటు ఇలా లేత పాలకూర వేసామనుకోండి, ఇంకా అసలు లంచ్ వండుకోకపోయినా ఈ దోశలు తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదైతే బేబీ పాలకూరని, మనకి పాలకూర బాగా ముదురు కాకుండా లేత ఆకులు వస్తాయి. ఇది కూడా నేను ఇలా బ్లింకిట్లో ఆర్డర్ చేసిందే. ఈ పెసలతో పాటు ఒక 2 గుప్పుళ్ళు అయితే బ్రౌన్ రైసును, ఒక 2 స్పూన్లు మెంతులు వేసాను. ఇలా వేసుకున్నామంటే పెసరట్టు చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా భలే బాగుంటుంది. దాంతోపాటు నేను ఇలా పాలకూర వేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు ఏం వేయను, ఎందుకంటే చట్నీ ఉంటుంది కాబట్టి. ఎందుకు ఆ పచ్చిమిరపకాయలు వేస్తే మా టేస్ట్ అంతా నచ్చదు మా పిల్లలకి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆ రోజు ఇంకా మనకు ఓపిక లేకుండా లంచ్ చేసుకోలేకపోయినా కూడా ఈ పెసరట్లే తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఈ పాలకూర వేస్తున్నాం కాబట్టి మనకి గ్యాస్ కూడా అంత ఫామ్ అవుదండి. మామూలుగా చూడండి పెసలతో ఏ చేసినా గ్యాస్ వచ్చిందంటారు. ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, చాలా బాగుందన్నమాట. ఇంకా అయితే కొద్దిగా అల్లం పచ్చడి చేద్దాం ఈ కాంబినేషన్ కానీ అనుకుంటున్నాను. ఒక్కోసారి ఏంటంటే నాకు కొద్దిగా టైం ఉన్నప్పుడైతే ఇలాంటివి ఏదో ఒకటి కొద్దిగా రేపటికి మళ్ళీ లెగవంగానే చట్నీ చేసుకోవాలి, ఇలాంటి పనులన్నీ పెట్టుకోకుండా ఇలా నేనైతే అల్లం పచ్చడికి ఇలా చింతపండుని అయితే ముందే ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాను. ఇదైతే ఏంటంటే మనకు ఒక వారం 10 రోజులు కూడా వాడుకోవచ్చు. చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు గబుక్కున ఓపిక లేకపోయినా, లేదా మనకి టైం లేకపోయినా అప్పటికప్పుడు ఇడ్లీ, దోశ దేంట్లో కన్నా మనం తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసేసి ఒక్కసారి మిక్సీ వేసేస్తాను. ఇదైతే నాకు కూడా తొందరగా అవుతుందండి. దీంతో పాటు అయితే ఇలా ఆర్గానిక్ బెల్లం ఉంది నా దగ్గర. ఇదైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటే ఆ తీపి సరిపోతుంది మనకి. ఇలా అనమాట. ఒక్కోసారి నాకు ఏదైనా టైం లేనప్పుడు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, అలా ముందు రోజు అయితే కొన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మనకు ఆ 2వ రోజుకి ఎత్తుక్కునే పని ఉండదు. ఇలా అయితే ముందంతా చేసేసుకున్నానండి. ఇంకా లాస్ట్ వీడియోకి చాలామంది అయితే మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, కంగ్రాచ్యులేషన్ చెప్పారు. ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ నుంచి అయితే మీ అందరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే నేనైతే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనుకున్నానండి. చాలామంది అయితే మేము విజయవాడ నుంచి, కర్నూలు, ఇలా నెల్లూరు నుంచి చూస్తున్నాం, యూఎస్ నుంచి చూస్తున్నాం, పంజాబ్, ప్రతి చోట్ల నుంచి మన వీడియోస్ అయితే చూస్తున్నారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలామంది కామెంట్స్ చేశారు. నేనైతే చాలా ఎమోషనల్ అవుతానండి కొన్ని కామెంట్స్ చూస్తే. నిజంగా మనల్ని ప్రేమించి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. మీ కామెంట్లన్నీ చదివానండి. నాకు చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం అనిపించింది. మేమేంటంటే ఆ కామెంట్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కొని ముందు నేను చదువుతా, ఆ తర్వాత వచ్చినోడు ఇలా ప్రతి నలుగురం ఇలా లాక్కొని చదువుతాం కామెంట్స్. చాలా సంతోషం అండి, నిజంగా అండి. అందరికీ ఏమో కానీ యూట్యూబ్ వల్ల మాకైతే ఇంత ప్రేమ ఆదరణ దొరుకుతుందని అయితే అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రతి ఒక్కళ్ళు మాకు ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తే అందరు ఇలా అంటారు, అలా అంటారు. మాకందరూ మీరైతే మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకైతే నాకైతే ఇంకా అసలు ఏ బాధ అసలు గుర్తురాదు, ఏమీ గుర్తుండదండి. మీ కామెంట్స్తోనే నాకైతే చాలా హ్యాపీగా ఉంటున్నాను నేను. అసలు ఏదైనా కొద్దిగా మనకు ఒంట్లో బాగోపోయినా ఒక్కోసారి అలాగే ఉంటాము. అసలు బాగుందా బాగోలేదని ఇదేం అనిపించదు అనమాట. చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. మీ అందరికైతే థ్యాంక్స్ అండి. ఇంత ప్రేమిస్తున్నారంటే నాకు అసలు నిజంగా అసలు చెప్తుంటేనే, కామెంట్స్ చదువుతుంటేనే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. మీరందరూ మా పాపకి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ బ్లెస్సింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకైతే మీ అందరికీ అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈరోజు అయితే మనకి ఇండస్ వ్యాలీ నుంచి అయితే ఒక బాక్స్ వచ్చిందనమాట. ఈ ప్రోడక్ట్స్ అయితే ఇవి కొత్తగా లాంచ్ అయినాయండి.
నాకే కాదు మీకు కూడా నచ్చుతాయి చూడండి. మనకంటే కొన్ని కొన్ని ఇలా మనం ఏదన్నా ఇలా వెడల్పుగా ఉండేవి, లేకపోతే కొద్దిగా కడాయి కూడా ఇలా వెడల్పుగా ఉండే వాటిలో వండుకోవడానికి ఇష్టపడతాం. లోతుగా కంటే వెడల్పుగా ఉంటే ఏంటంటే ఒకటి అతుక్కోదు, చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది. చేపల పులుసు లాంటివి అలాంటివి అయితే నాకు కూడా ఇష్టం అండి. దానికైతే ఇదిగోండి, ఇదైతే ఒక కడాయి అనమాట. 22 ఇంచెస్ ఉంది, వెడల్పుగా ఉంది. ఇందులో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కానీ కూరలు కానీ ఏమన్నా చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదండి, ఇది స్టెయిన్లెస్ స్టీలు, చాలా బరువు ఉంటుంది. చాలా మన్నికి కూడా నేను అన్నట్టు మన తరమే కదండి, మన పిల్లల తరాన్ని కూడా చూసేస్తుంది. ఇది ఒకటి నాకు బాగా యూజ్ అవుతుందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇదైతే కుక్కర్లో మనం అన్నం పప్పు అలా పెట్టుకున్నాం అనుకోండి, రెండు ఒకేసారి అయిపోతాయి. ఒక్కోసారి నాకు కూడా విడివిడిగా వండాలంటే చాలా కష్టం అవుతుంది. ఇదిగోండి, ఒక దాంట్లో అన్నం, ఒక దాంట్లో పప్పు కానీ లేకపోతే ఇలా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ కానీ అలా పెట్టేసాను అనుకోండి, ఒక్క దెబ్బతో అయిపోద్ది అనమాట. కొద్దిగా తాళింపు వేసుకున్నా మనకు రోజు వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో ఈ బాక్సులు పెడతాం కాబట్టి మనం తీసుకునే వరకు ఆ వేడి అలాగే ఉంటుంది. మామూలుగా ఇవి స్టీల్ కాబట్టి మనకి ఎంతసేపు ఉన్నా కూడా ఏ హాని లేదు. మామూలుగా అల్యూమినియంలో ఎక్కువసేపు ఉంటే చూడండి, మనకు వెంటనే ఏదైనా కూర కానీ అన్నం కానీ వెంటనే పాడవుతుంది. ఇందులో ఎక్కువసేపు ఉన్నా కూడా అలాగే ఉంటాయి. నేనేంటంటే తినే ముందు తీస్తాను, ముందు తాలింపు వేసి పక్కన పెట్టుకున్న, తినే ముందు ఈ పప్పు పాలకూర కానీ ఒక దాంట్లో అన్నం పప్పు టమాటా కానీ అలాంటివి ఏవైనా ఇలా కలిపేసి పెట్టేస్తే మనకు అసలు ఇలా పొంగదు. మామూలుగా కుక్కర్లో పెడితే పొంగుద్ది అంటాం కదండి, మామూలుగా ఏదైనా రైస్ కానీ అది పెట్టినప్పుడు పొంగుతుంది విజిల్ వచ్చినప్పుడు. ఇలా గిన్నెల్లో పెట్టడం వల్ల మనకేంటంటే స్టవ్ ఖరాబ్ అవ్వదు, అసలు పొంగదు అనమాట. మామూలుగా ఇంట్లో ఏమి పనులు రాని పిల్లలు కూడా చేసేయచ్చు ఈజీగా. మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళినా ఏదైనా వండుకోవాలన్నా పిల్లలు పెట్టేసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇదిగోండి, చాలా వెడల్పుగా ఉంది, 30 ఇంచెస్ ఉందన్నమాట ఇది. ఇదిగోండి, ఇదైతే చాలా వెడల్పు వచ్చిందండి, నాకు బాగా నచ్చింది. మీకు తెలుసు కదా, దాసరి 12 అనే కోడ్ యూజ్ చేస్తే మీకైతే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే కొత్తగా లాంచ్ అయినాయి అని చెప్పాను కదండి, అంతకుముందు అయితే నా దగ్గర కూడా ఇది లేదు. ఇలా పెద్ద మూత వచ్చింది. ఏదైనా చిన్న ఫ్రైలు కానీ అలాంటివి చేసుకున్నప్పుడు బాగా లోతు లేకుండా, ఇప్పుడు ఏమన్నా మనం చేపల ఫ్రై చేసుకున్నా లేదా చికెన్ ఫ్రై చేసుకున్నా చూస్తున్నారు కదా ఎంత వెడల్పు ఉందో. వెడల్పు ఉంది, కింద కూడా చాలా మందంగా ఉంది. మామూలు గ్యాస్ స్టవ్ మీదే కాదు, మనం ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం వాడుకోవచ్చు. ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఏదైనా మనం చేపల పులుసు పెట్టినా ఇలా దగ్గర ఏంటంటే కుండ లోతుగా ఉంటే మనకి అలా ముక్కలన్నీ ఇలా గుజ్జులాగా అయిపోతాయి. ఇలా వెడల్పుగా ఉంటే ఏంటంటే మనం ఎలా వండింది అలాగే ఉంటుంది. అదొకటి నచ్చింది. ఇదిగోండి, ఇదైతే మనం ఏదైనా వెజిటేబుల్ రైస్ కానీ లేకపోతే ఏదైనా మామూలు కూరలు కానీ ఏదైనా వండుకోవచ్చు. చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. ఇది కూడా కొద్దిగా వేసుకున్న ఏంటంటే వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి దానికేమో ముద్దగా అయిపోయినట్టు అలా అవ్వదు. తర్వాత ఇదైతే మన కూరలు కానీ పులుసులు కానీ గుర్రెలు కానీ ఇది కూడా 22 ఇంచెస్ ఉందండి, వెడల్పు ఎక్కువ ఉంది. ఇది దీని మీద కూడా మూత వచ్చింది. ఇలాంటివి తీసుకుంటే మనం సింపుల్గా ఏదన్నా చికెన్ బిర్యానీ చేసుకున్నా అలాంటి వాటికైతే చక్కగా బాగుంటుంది. మామూలుగా కోడిగుడ్డు టమాటా ఏ కూరలు వండుకున్నా కూడా మనకి ఇలా హ్యాండిల్స్ కూడా చూడండి, ఇదైతే కొత్తగా అనిపించింది నాకు, వెరైటీగా ఇచ్చారు. ఏదైనా క్లాత్ కానీ ఏం పట్టుకోకుండానే మనం ఇలా పట్టుకున్నా ఆ వేడి అనేది మనకు తగలకుండా ఉంది. ఇండస్ వ్యాలీలో చాలా బాగున్నాయండి ఈ ప్రొడక్ట్స్, చాలామంది అయితే తీసుకుంటున్నారు. చూపిస్తున్నాను కదా, నేను ఒక సంవత్సరంన్నర పైనుంచే వీళ్ళవి అయితే వాడుతున్నాను నేను. ఈరోజు అయితే ఇండస్ వ్యాలీ నుంచి వచ్చినవి అయితే మనకి ఇది దాసరి 12 అనే కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది కూడా లభిస్తుంది. చాలామంది అయితే నన్ను అడుగుతారండి, ఈ ఇండస్ వ్యాలీ వాడుతున్నారు కదా ఎలా ఉన్నాయని. అయితే మీరు చెప్తున్నాను కదండి, ఇది ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. నా దగ్గర కూడా స్టీల్ ఉన్నాయి, కానీ ఇవైతే చాలా మందంగా ఉంటాయండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, నేను వండినప్పుడల్లా ఏదైనా అడుగు పట్టకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుంది. కూరలైనా పులుసునైనా ప్రతిదీ మనం వండుకోవచ్చండి. మా ఫ్యామిలీ మీద మీరు ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ఏదైనా ప్రొడక్ట్స్ కానీ శారీస్ కానీ ఏవైనా సరే అండి, అవి బాగుంటేనే నేను మీకు చెప్తాను. అలాగే ఇండస్ వ్యాలీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. చెప్పాను కదా, ఈ వెడల్పుగా ఉన్న దాంట్లో మనం ఏదన్నా ఇలా ఫ్రై లాంటివి చేసుకోవచ్చని. ఇదైతే నేను ఇదిగోండి ఒక 2 స్పూన్లు అయితే ఇలా ఆర్గానిక్ బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసాను. ఒక్కోసారి ఏంటంటే మనకి ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తుంది, అలాంటప్పుడైతే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వెడల్పుగా ఉన్నప్పుడు ఏంటంటే
ఎందుకంటే ఏది మనం కొద్దిగా ఇలా ఆ బెల్లం కానీ నువ్వులు వేసినా ఏది వేసినా దానికి వేస్ట్గా వెళ్ళదు. ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం అన్నీ ఇలాగ చక్క నీట్గా కలుపుకోవచ్చు. ఇది పూల్ మకానా నేను ఫ్రై చేసి పెట్టాను. ఇవైతే ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందండి. మనకు స్వీట్ తిన్నట్టు ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ కొద్దిగా బెల్లం పాకంలోనే నేను వేయించిన నువ్వులు అయితే వేసాను. ఇదిగోండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదైతే మనం ఒక చల్లారిన తర్వాత ఒక సీసాలో పెట్టుకున్నామంటే ఇప్పుడు పిల్లలు కావాలన్నా తింటారు. అలాగే అందులో నువ్వులు కూడా ఉన్నాయి, మంచి కాల్షియం కూడా ఉంటుంది, చాలా హెల్దీ. ఈసారి తప్పకుండా పూల్ మకాన్ అయితే సింపుల్గా ఈజీగా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మన దగ్గర ఒక్కోసారి ఉంటాయి కదండి. నేనైతే మొన్న ఈ బేబీ కార్న్ బాగా ఫ్రెష్గా ఉన్నాయని తెప్పించాను. దీంతో ఇలా శనగపిండి వేసి ఇలా డీప్ ఫ్రైలు అలాంటివి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనమైతే ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి చక్కగా కొద్దిగా వెజిటేబుల్ పులావ్లా చేసుకున్నామంటే చాలా హెల్దీ. నేను ఎప్పుడైనా సరే ఇలా వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాను చూడండి. విడిగా ఒక్కోసారి మనకు తినాలంటే ఇది ఒకలా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా బీన్స్, ఇలా ఒకటేమో ఎల్లో క్యాప్సికమ్, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని ఏమో బేబీ కార్న్, ఇలా క్యారెట్ అన్నీ వేసుకుని కొద్దిగా రైస్ వేసుకుంటే చాలండి. కూరగాయ ముక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా నచ్చుతుంది. మనకు ఒక స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడో ఒకటే అన్నట్టు బోరింగ్గా అనిపించదు. కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆయిల్ కాకుండా ఇలా నెయ్యి వేసి చూడండి. ఇందులో పెద్దగా మసాలాలు కూడా అక్కర్లేదు, చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్దీ అండి. తొందరగా అయిపోతుందండి. మనకి అసలు ఎక్కువసేపు కూడా వంటగదిలో ఉండక్కర్లేదు. ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఇలా మగ్గుతాయి కాబట్టి టేస్ట్ అనేది అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇవి తింటే అసలు గ్యాస్ ప్రాబ్లం అని లేదా అరగలేదని అసలు ఏముండదు అనమాట. ఎంత హాయిగా ఉంటుందో. ఇందులో మనకు అన్ని రకాల కూరగాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇలా అన్నీ మగ్గిపోయినాక మనం విడిగా ముక్కలు తీసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా మనం తినేయచ్చు విడిగా. లేదు ఇంకా మనకి వంట చేసి అన్నం వండి కూర వండి ఈ పనంతా ఎందుకు అనుకున్నప్పుడైతే ఇందులోనే కొద్దిగా మనం బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ కొద్దిగా వండి పెట్టుకుంటాం కదా, అదైతే ఇలా కలిపేసుకోవచ్చు. ఇందులో పన్నీర్ ముక్కలు కూడా వేసాను. ఈ మధ్య ఇంకా చాలాసార్లు వండాను కదా అని నేను ఇంక ఈరోజు అయితే ఇంకా పన్నీర్ అయితే వేయలేదనమాట. తొందరగా అయిపోతుందండి. కొద్దిగా ఉన్న మనం పక్కన పెట్టుకుంటే ఏ పని మీద బయటకు వెళ్ళి వచ్చినా లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మనం పెట్టవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదిగోండి నేనైతే ఇది కొత్తిమీర లాగే ఉంది. కొత్తిమీరకి ఈ పార్సలీకి నాకైతే అస్సలు డిఫరెన్స్ అంటే తెలియలేదు. ఈ రెండు ఒకలాగా అనిపించినాయి కానీ ఈసారి అయితే అది తీసుకున్నాను. తీసుకుంటా కొత్తిమీర కంటే కొద్దిగా ఆకులవి ఇలా హార్డ్గా అనిపించినాయి, గట్టిగా ఉన్నాయి. అదైతే దాని టేస్ట్ కూడా బాగుందండి. ఈసారి అయితే మీరు ఈ పార్సలీ ఆకులను కూడా ఇలా ఎప్పుడన్నా వెజిటేబుల్ పులావ్ వేసినప్పుడు అది ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి. ఇదిగోండి సేమ్ చూడడానికి మనకు కూడా ఇలా కొత్తిమీర లాగే అనిపిస్తుంది కదా. నేను కూడా కొత్తిమీరకి దీనికి అస్సలు నాకు తేడా తెలియలేదు. కట్ చేసిన తర్వాత చూస్తే ఆ కాడలు అనేది గట్టిగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఆకులు కూడా అలాగే ఉన్నాయి. మన కొత్తిమీర కొద్దిగా ముదిరిపోతే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. ఏదన్నా మనం ఇలా సూపుల్లో వేసుకోవాలన్నా ఒక్కోసారి రాగి జావ చేసుకొని అందులో కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకొని జొన్నలతో కానీ అలాంటి సూపుల్లో ఇలాంటివి వేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదిగోండి అవి పార్సలైన ఆకులు ఇలా ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా పనున్నా బయటకు వెళ్ళాల్సిన పనున్నా ఇంటికి వచ్చినాక వండాలంటే అస్సలు వండలేనండి నేను. అందుకనే ముందే ఇలా వండేసుకున్నామంటే ఇంటికి రాగానే అమ్మయ్య అనిపిస్తుంది. ఇదిగోండి ఈ పార్సలీ ఆకులను అయితే నేను ఇలా కత్తెరతో సన్నగా ఇలా కట్ చేస్తున్నాను. బాగుందండి. ఈసారి దొరికితే మాకైతే బ్లింకిట్లో దొరికింది, లేదా ఇన్స్టామార్ట్లో కూడా ఉంటుంది. ఇలా కొన్ని వెజిటేబుల్స్ ఇలా చేసుకున్నామంటే చూస్తున్నారు కదా, చూడంగానే తినేయాలనిపిస్తుంది. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇందులో అయితే ఊరికే పెరుగుతో రైతా చేసుకున్నా తినేయచ్చు, అంత బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే చాలు మనకి ఆ ఘాట్ అనేది తెలుస్తుంది. చాలా లైట్గా అనిపిస్తుందండి. ఎంత బాగుందంటే చెప్పలేను. దీంతో ఇంకా ఏదైనా గ్రేవీ కర్రీలు ఉన్నా కూడా మనం వేసుకొని తినొచ్చు. ఇంకా ఈరోజు అయితే ఇంకా మా పాపకు శారీ అది కట్టాలని చెప్పి ఇంకా కావ్యాన్ని అయితే పొద్దున్నే రమ్మన్నాను. పాపం చూడండి ఆ సూట్ కేసు అంతా మోసుకొని, చాలా బరువు ఉంటుంది. ఆ సూట్ కేసు అంతా మోసుకొని అయితే తొందరగా వచ్చేసింది పాపం. ఇంకా టైం అవుతుంటే ఇంకా ఎండ పెరుగుతుంది. వద్దులేరా నేను తీసుకొస్తానన్నా వద్దా అంటే ఎందుకు నేను తీసుకొచ్చేస్తానని చెప్పి తనే మొత్తం తీసుకొచ్చి లోపల పెట్టింది.
ఇంక ఇదిగోండి తినైతే మేకప్ అయితే చాలా నీట్గా వేస్తుందండి. తిని నెంబర్ విజిటింగ్ కార్డు కూడా మీకు చూపించాను కదా. ఏదైనా ఫంక్షన్ అయినా లేకపోతే సీమంతమైనా మ్యారేజ్ అయినా ఎంగేజ్మెంట్ అయినా ఏ చిన్న అకేషన్ అయినా సరే తినైతే తన నెంబర్ కూడా ఇచ్చాను, మీరు ఒకసారి కాల్ చేయండి. తన ఇన్స్టా పేజ్ కూడా ఉంది లావిష్ మేకోవర్ అని, చాలా నీట్గా చేస్తుందండి. ఇంకా మాకు కూడా ఇది ఫస్ట్ అకేషన్ కదా, ఇదిగోండి ఇలా పింక్ ఎల్లో కలర్ మా పాపకైతే సింపుల్గా నీట్గా రెడీ చేయమన్నాను. చాలా సింపుల్గా నీట్గా రెడీ చేసిందండి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు కూడా నచ్చింది. ఇదిగోండి ఏదన్నా ఎల్లో కలర్ అలాంటివి అయితే శుభసూచకం అంటారు కదా, అందుకే ఈ ఎల్లో కలర్ శారీకి అయితే ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ అయిందనమాట. దీని మీదకి మేమేంటే లోటస్ ఇలా చక్కగా 3 లోటస్లు ఇలా పెట్టేసరికి చాలా బాగా వచ్చిందండి. మనకేంటంటే కొన్ని కలర్ శారీస్ మీదకి కొన్ని ఫ్లవర్స్ అయితే కరెక్ట్గా మ్యాచింగ్ అవుతాయి. మా బాబు అయితే నవ్వుతుంది. కొన్ని మనం ఏంటంటే ఈ లైట్ పింక్కి అయితే ఈ లోటస్ ఇప్పుడు మాకు ఇన్స్టామార్ట్ కాదండి, బ్లింకిట్లో దొరికినాయి. ఒకరోజు చూస్తున్నాం, ఒకరోజు ఉంటున్నాయి, ఒకరోజు ఉండట్లే. అది కూడా ఒక సీజన్ కదా, ఈసారి అయితే ఉన్నాయన్నమాట. మనకు వచ్చి ఒక ఫ్లవర్ వచ్చి 60 రూపీస్ పడింది. ఇదిగోండి మేము 5 చేసాము. 5లో ఒక్కటైతే కొద్దిగా రెక్కలు అనేది కొద్దిగా వళ్ళిపోయినట్టున్నాయి, కానీ మిగతావన్నీ బాగున్నాయి. ఇలా మొగ్గల్లా వచ్చినాయి కదా, మనం వాటిని అయితే ఇలా కవర్లోంచి, అంటే ఇలా కవర్లో ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా అలాగే ఉంటాయి పాడవకుండా. ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆ రెక్కలు కొద్దిగా వళ్ళిపోయినట్టు అయిపోతాయి. అందుకే ఎప్పుడైతే మనకు అవసరమో మొత్తం శారీ అంతా కట్టేసుకొని హెయిర్ స్టైల్ అంతా వేసుకున్నాక ఇలా చక్కగా ఇలా మొగ్గని ఇలా రెక్కల్లా తీస్తే చాలా అంటే చాలా బాగుంది లుక్. మీరు కూడా ఏదైనా అకేషన్ ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఇలా ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఈ లోటస్లను అయితే ఇలా ఒక్కొక్క రెక్కల్ని, ఈ రెక్కని ఇలా పక్కగా మడుస్తుంటే ఏంటంటే మనకు పువ్వు చిన్నదిగా అనిపిస్తుంది. ఇలా పొడుగ్గా వదిలేస్తేనే మనకు తలలో 2 పెట్టినా కూడా చాలా నిండుగా ఉంటున్నాయి. ఆ శారీ కలర్ కాంబినేషన్ కూడా పింక్ కలర్ శారీ అయినా ఎల్లోకైనా కొన్ని శారీస్కి ఇలా చక్కగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. అలా చూసుకొని ఇలా మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటివి మనమే తెచ్చుకుంటే మనకు ఎక్కువ కూడా అవుదండి. ఇంకా సీజన్లో దొరికేటప్పుడైతే ఇంకా తక్కువ ఉండొచ్చు. అది నవంబర్ డిసెంబర్లో అయితే బాగా దొరుకుతాయి. ఇప్పుడైతే ఒక్కోసారి ఉంటున్నాయి, ఒక్కోసారి ఉండట్లేదు. ఇదిగోండి పువ్వంతా చక్కగా ఇలా తీసినాక ఇలా వచ్చింది. ఇంకా కావ్య అయితే ఇంకా శారీస్ అన్నీ ఇలా అయితే ప్లీటింగ్ అయితే చేసుకుంటుంది.
ఇంకైతే ఒక్కోసారి సింపుల్గా ఇలా నీట్గా చిన్న ఫంక్షన్లకి అయితే ఇలా అయితే రెడీ అయ్యామండి. ఇంకైతే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా ఏ ఈవెంట్ అయినా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే ప్రతిదీ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.